మేకలు చలికొట్టేసుకున్నాయి ఫ్రెండ్స్. హాయ్, ఎందుకు బేబీ చలికొట్టేసుకున్నావు? చలి ఎక్కువైందా? రాత్రి అంతా ఇక్కడ పడుకోబెట్టారా మిమ్మల్ని? ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో వాతావరణ పరిస్థితి ఈ విధంగా ఉంది. 100 మీటర్స్ పరిధిలో ఏమే కానీ కనపడకుండా ఉంది ఫ్రెండ్స్. ప్రజెంట్ వచ్చేసి టైము 9:30 కావస్తూ ఉంది. సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. -10°C, 9°C చూపిస్తూ ఉంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తే ఆ లారీ మన ముందే ఏ విధంగా కనుమరుగవుతుందో క్లియర్గా చూడండి. చూసారా? 100 మీటర్ల పరిధిలో ఈజీగా కనుమరుగవుతుంది. ఫ్రెండ్స్, 50 మీటర్స్ దూరంలో ఒక పెద్ద టోల్ ప్లాజా ఉంది. అక్కడ పదుల సంఖ్యలో వాహనాలు నిలబడి ఉన్నాయి, కానీ మనకు ఆ విజన్ ఏం కనపడట్లేదు. చూడండి, కొంచెం అట్లా ముందుకు పోతే కొంచెం మనకు కనబడుతుంది. చూద్దాం. టైం దాదాపు 10 కావస్తుంది. ఉత్తరప్రదేశ్లో వెదర్ ఈ విధంగా ఉంది. అదిగో వెహికల్స్ నిలబడుతున్నాయి కదా. ఇది సిచ్యువేషన్ ఫ్రెండ్స్. జిల్లా ముసలిం పెట్టుగా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి. మంచి ప్రికాషన్స్ రండి, లేదంటే చలికి చాలా ఇబ్బంది పడతారు. చూడండి, 20 మీటర్స్ దూరంలో కూడా వెహికల్స్ సరిగా కనపడట్లేదు. మన ఎదురుగా వచ్చే వెహికల్స్ అసలు కనబడట్లేదు. చూడండి, దగ్గరికి వస్తే కానీ. ఒక్కసారి నా కాలేజీ చూడండి. మేకలు చలికొట్టేసుకున్నాయి ఫ్రెండ్స్. హాయ్, ఎందుకు బేబీ చలికొట్టేసుకున్నావు? చలి ఎక్కువైందా? రాత్రి అంతా ఇక్కడ పడుకోబెట్టారా మిమ్మల్ని? ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న దృశ్యం కౌశంబి అనే గ్రామంలో కనబడింది ఫ్రెండ్స్. ఇక్కడ మనుషులకే కాదు, జంతువులకు కూడా చలి ఒకేలా ప్రభావం చూపిస్తుందనే విధంగా వీళ్ళు ఆలోచించి జంతువులకు పాత చలికోట్లు వేయడం జరిగింది. ఇక్కడ కాదు, చాలా చోట్ల ఇలాంటి దృశ్యాలు ఎక్కువ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఇలా వారి జంతువుల్ని వారు చలిబారి నుంచి కాపాడుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని బెల్లం తయారు చేసే ఒక ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ బెల్లాన్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు. ట్రాక్టర్తో ఆ విధంగా చెరుకుని పిప్పి చేసి అది ఈ విధంగా దీంట్లోకి వస్తూ ఉంది. చూడండి, ఇక్కడి నుండి చెరుకు గసి అంతా ఇందులో నిలబడి ఓన్లీ చెరుకు రసం ఈ విధంగా సప్లై అవుతా ఉంది. సప్లై అవుతూ ఇక్కడ పడతా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా హీట్ అయిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇందులో కూడా పూర్తిగా డ్రై అయిన తర్వాత అక్కడికి తీసుకొని వెళ్తారు. కనబడుతుంది కదా, అక్కడికి తీసుకొని వెళ్తారు.
అంటే అందులో ప్యూర్గా బెల్లం తయారు కావడానికి సిద్ధంగా ఉంది. దాన్ని తీసి అక్కడ తర్వాత అక్కడ ఈ 2 చోట్ల వేస్తారండి. ఆ 2 చోట్ల వేసి దాన్ని చల్లారనిచ్చిన తర్వాత ఈ విధంగా బయటకు తీస్తారు. బెల్లాన్ని ఈ విధంగా బయటకు తీస్తారు, లేదంటే అక్కడ ముద్దలుగా బయటకు తీస్తారు. ఇప్పుడు ఆ అబ్బాయి చూడండి, అందులో ముద్దలన్నీ చేసి అమ్మడానికి సిద్ధంగా ఉంచాడు. ఇప్పుడు అది అమ్ముతున్నట్టున్నాడు. ఇంత ప్రాసెస్ అయితే కానీ మనకు తీయనైన బెల్లము అందుబాటులోకి రాదు. ఇప్పుడు మనము రెడీ టు ఈట్ బెల్లం దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ బెల్లాన్ని గుంటలుగా చేస్తున్నారు చూడండి, గుంటలుగా చేస్తున్నారు. ఇది బెల్లం యొక్క ప్రాసెస్ ఫ్రెండ్స్. ఓహో, పైన ఇక్కడ గసి ఉంది కదా, ఈ గసిని తీసి ఇక్కడ కడుతున్నట్లున్నారు ఫ్రెండ్స్. నేను ఇక్కడ నుంచి తెస్తారేమో అనుకున్నాను, అక్కడ నుంచి తెచ్చేదేం లేదు. ఇక్కడ బాగా మరిగిన తర్వాత పైన తేలే గసిని ఆ విధంగా సపరేట్ చేస్తున్నారు. సపరేట్ చేసి ఈ విధంగా కడుతున్నారు. కట్టిన తర్వాత అందులో నుంచి మళ్ళీ ఊట కిందికి పారి అక్కడ తేలుతా ఉంది. దాన్ని తీసి మళ్ళీ అక్కడేస్తారు. అక్కడేసిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ చేస్తారు. గసి ఏమన్నా వస్తే అక్కడేస్తారు. చివరగా అక్కడికి పోతుంది. అక్కడ నుంచి లాస్ట్ ప్రాసెస్ అది. అక్కడ నుంచి డైరెక్ట్ గా బెల్లం ఊట అవుతుంది. అక్కడ బెల్లం ఆ విధంగా తయారవుతుంది ఫ్రెండ్స్. లక్నో ఆగ్రాకా ఎక్స్ప్రెస్ వే, ఈ రోడ్డు మీద బైకులు వెళ్ళాలన్నా కానీ పే చేయాల్సిందే. బైక్కి 90 రూపీస్ తీసుకున్నారు. టోల్గేట్ దగ్గర మాత్రం అలాంటి విషయం తీసుకోలేదు. స్టార్టింగ్లో మనం 90 రూపీస్ కట్టి ఈ రోడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఆంధ్రా నుండి లక్నో వరకు ఎలాంటి వెహికల్స్ అడ్డం రావు. చిన్న చిన్న బైకులు కానీ, ఆటోలు కానీ, అదేవిధంగా ట్రాక్టర్స్ కానీ, ఇలాంటి వెహికల్స్, బుల్లెట్ కార్స్ కానీ, ఇలాంటి వెహికల్స్ ఇలాంటివి ఈ రోడ్డు మీదకి అలవ్ లేదు. ఓన్లీ పెయిడ్ వెహికల్స్ మాత్రమే ఇక్కడ రోడ్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. Moon in the sky, I'm looking at the moon in the sky. It shouldn't come as a surprise, but I can't sleep. War in my mind, I'm trying to fight a war in my mind. I don't know who's the winner tonight, but it ain't me. Where are you now? When my fears are worse than ever, when the night goes on forever, when I'm losing track of time. Where are you now? When I need you more than ever, when I ain't got shit together, let me know just where you hide. Where are you now? Why aren't you holding me in the midnight hour, saying I'll be fine? Where are you now? Why aren't you here with me, here to calm me down? रूम को जाना, रूम इधर जाना. बिना प्लास्टिक की एंट्री नहीं है.
आगे क्या है कि बिना पास वाली गाड़ी की एंट्री नहीं होती। Where are you now? When I need you more than ever. When I ain't got shit together. Let me know just where you hide. Where are you now? హాయ్ ఫ్రెండ్స్, ఆగ్రాలో డిన్నర్ చేస్తున్నాను. డిన్నర్గా సింగపూరి నూడిల్స్. ఇంత వేడివేడిగా పొగలు కక్కుతున్న నోట్లో పెట్టుకుంటే ఆ ఫీలింగే లేకుండా ఉంది, చలి ఎక్కువగా ఉండడం వల్ల.